నవ్యకు స్వాగతం. గార్డెన్ని పెంచేటప్పుడు సన్లైట్తో పాటు ఏ నేలపైన ఆ గార్డెన్ పెంచుతున్నామో ఆ నేల కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేలలో నీరు ఇంకే గుణం కావచ్చు, లేదా కంపోజిషన్స్ కావచ్చు, లేదా సాయిల్ ఫర్టిలిటీ కావచ్చు. ఈ అంశాలన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం మొక్కలు కనుక నాటితే ఆ మొక్కల ఎదుగుదల కూడా ఎంతో చక్కగా అందంగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల ప్రత్యేక జాతి మొక్కలు ఏవైతే అప్పుడు పెంచుకుంటామో ఆ సాయిల్ పర్సంటేజ్ ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి 2-3 పొరలు సాయిల్ తీసేసి ఆ తర్వాత మొక్క నాటితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాలేజ్లో చేరిన ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి అన్న నెససరీ లేదు. గోల్ మాట అటుంచితే మనం తీసుకున్న కోర్సెస్కి సంబంధించి ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించాలి. ఉదాహరణకి బీకామ్ తీసుకున్న వాళ్ళైతే ICWA, CA, కంపెనీ సెక్రటరీస్ ఇలాంటి కోర్సెస్ చేయడం ద్వారా ఫ్యూచర్లో కెరియర్ ఆప్షన్స్ని సృష్టించుకోగలరు. ఈ మధ్య మనం రోజు పేపర్లో చదువుతున్నాము, అలాగే టీవీలో కూడా వింటున్నాము. కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఎక్కడా ఆగలేదు. ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక కేసు వస్తుంది. అది ఎంత సీరియస్ అవుతుందంటే ఒక ప్రిన్సిపల్ కొట్టడము, లేదంటే పిల్లలు కొట్టుకోవడము, టీచరు ఎవరైనా పిల్లల్ని కొట్టేటప్పటికి వాళ్ళకి రక్తం కారి ఇంచుమించు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అట్లాగే కొంతమంది అయితే నిజంగా చచ్చిపోతున్నారు కూడా. దీనికి కారణం ఏమిటి? గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది కార్పొరల్ పనిష్మెంట్ని. అయినా సరే స్కూల్స్లో కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఎందుకు నడుస్తుంది? వైజాగ్ నుంచి మైథిలి గారు రాస్తున్నారండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక చాలా పెద్ద స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని. మా స్కూల్ CBSE స్కూలు. నాకు చాలా మంచి టీం ఉన్నారండి టీచర్స్. కానీ ఎక్కడ ఏమైందో తెలీదు. ఈ మధ్య నేను చాలా కంప్లైంట్స్ వింటున్నాను. పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని కొట్టారని, డస్టర్తో కొట్టారని, ఏదో చెడు మాట్లాడుతున్నారని ఎన్నో కంప్లైంట్స్ ఈ మధ్య వస్తున్నాయి. అది ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాంటివన్నీ ఇస్తున్నాము టీచర్స్కి. అయినా సరే ఇలాంటిది ఎందుకు జరుగుతుంది? కాస్త నాకు ఏమన్నా సలహా ఇవ్వగలరా? మైథిలి గారు, మీ ఇతరుల ద్వారా నాకు ఒక విషయం తెలిసిందండి. మీ స్కూల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతోంది టీచర్స్కి. కానీ ఇన్నాళ్ళు మీకు ఈ ప్రాబ్లం రాలేదు. కార్పొరల్ పనిష్మెంట్ లేదంటే ఎవరన్నా పేరెంట్స్ కంప్లైంట్ చేయడం లాంటిది ఇన్నాళ్ళు జరగలేదు. ఇది కొత్తగా స్టార్ట్ అయిందని అంటున్నారు. అంటే ఏదైనా మార్పు జరిగిందా? కొత్త టీచర్స్ ఏమైనా వచ్చారా? వాళ్ళకు ఓరియంటేషన్ సరిగ్గా అవ్వలేదా? ఇవన్నీ కొంచెం వివరంగా ఉంటే బాగుండేది. లేదంటే ఇన్నాళ్ళు ఉన్న పేరెంట్స్ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? ఓల్డ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఆ ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి కొన్ని అలవాట్లు అయిపోయి ఉండి పెద్దవాళ్ళు పట్టించుకోలేదా? కంప్లైంట్ ఇవ్వలేదా? ఈ కొత్త పేరెంట్స్ ఏమన్నా వచ్చుంటే వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా? ఇలాంటి కొంచెం మీరు అనలైజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఏ రకమైన శారీరక మానసిక శిక్ష పిల్లలకి ఇవ్వడాన్ని మనం కార్పొరల్ పనిష్మెంట్ అంటాం. అంటే ఒక చెడు మాట, అది కూడా కార్పొరల్ పనిష్మెంట్ కిందకే వెళ్ళిపోతుంది. ఈ కాలం పేరెంట్స్ ఇవేమీ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని మనం వాళ్ళని ఒక బెత్తంతో కాదు, మునుపు ఒక బెత్తంతోనే వెల్కమ్ చేసేవాళ్ళం. టీచర్ క్లాస్లోకి వెళ్తుంది అంటే పుస్తకాలు, బెత్తం అనేది కంపల్సరీ. ఇప్పుడు అలా కాదు. పుస్తకాలు, ఒక నవ్వు. అసలు ఈ మధ్య పుస్తకాలు కూడా లేవండి. వై డోంట్ యు ఇంట్రొడ్యూస్ ఈ క్లాసెస్ అని, అంటే స్మార్ట్ క్లాసెస్ అంటారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మీరు CBSE స్కూల్ అంటున్నారు. అన్ని CBSE స్కూల్స్లో ఈ మధ్య కాలంలో మనం మామూలు బ్లాక్ బోర్డ్ ట్రైనింగ్ ఆర్ టీచింగ్ మెథడాలజీ కాకుండా న్యూ టెక్నాలజీ వాడుతూ ఈ టీచింగ్ అంటే స్మార్ట్ బోర్డ్స్ వాడుతూ అందులోనే లెసన్స్ అన్నీ ఉంటాయి. ఆ లెసన్స్ని టీచర్ బాగా అనలైజ్ చేసుకొని, బాగా అర్థం చేసుకొని, ఏ తరగతికి ఏ సబ్జెక్ట్ ఎలా టీచ్ చేయాలి తన ఇన్పుట్స్ కూడా ఇచ్చుకుంటూ చూపించవచ్చు అనమాట. దీంతో ఏమవుతుంది? పిల్లలు ఎక్కువ పుస్తకాలు తేక్కర్లేదు, టీచర్స్ ఎక్కువ పుస్తకాలు క్యారీ చేయక్కర్లేదు, కరెక్షన్ చాలా మటుకు తగ్గిపోతుంది. అప్పటికప్పుడే ఆడియో విజువల్ ఎఫెక్ట్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి చాలా దృఢంగా బాగుంటుందని ఫౌండేషన్. ఇలాంటిది మీరు ట్రై చేసి చూడండి. ఇంతే కాదండి, కొత్త టీచర్స్ ఏమన్నా వచ్చుంటే లేదంటే పాత టీచర్స్కి కూడా మీరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇంకొకసారి ఇచ్చి చూడండి. ఏదైనా వర్క్షాప్స్ కండక్ట్ చేయండి. స్పెషలిస్ట్స్ ఉంటారు, టీచింగ్ లైన్లో ప్రొఫెషనల్స్, లేదంటే సైకాలజిస్ట్స్ ఉంటారు హూ కెన్ హెల్ప్ యూ ఇన్ కండక్టింగ్ వర్క్షాప్స్. దాంట్లో ఏం జరుగుతుందంటే అందరూ కలిపి టీచర్ యొక్క ప్రాబ్లము, పేరెంట్ యొక్క ప్రాబ్లము, చైల్డ్ యొక్క ప్రాబ్లం, ఈ 3 కలిపి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ముగ్గురు కలిస్తే పిల్లల యొక్క డెవలప్మెంట్ ఎలా అవుతుంది,
పిల్లలదే కాదు, దాంతోపాటు టీచర్స్ కూడా చాలా నేర్చుకుంటారు. అలాంటి వర్క్షాప్స్ ఏమైనా కండక్ట్ చేసి, లేదంటే రిఫ్రెషర్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయింది, ఓరియంటేషన్ కొత్త వాళ్ళకి అవుతే పాత వాళ్ళకి రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది. అవేమన్నా చేసి చూడండి, తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికి సైక్లింగ్ మంచి వ్యాయామమే అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కండరాలని బలపరచడంలో సైక్లింగ్ ఒక విధంగా ఉపయోగపడుతుందట. అయితే మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటే మాత్రం సైక్లింగ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. Hello and welcome to today's segment of exercise. Aerobics is one of the best ways in which you can have fun as well as lose weight. So today we are showing you a few more ways in which you can lose weight while you have fun at the same time. Use any simple steps like what we are going to show you today and play some music and have fun, make your heart strong, lose weight and have fun at the same time. Make sure you check with your doctor or physician before you start. Make sure you warm up well and then join us in this segment of exercise. And go. It's 8 and back, 7 and back. You're warming up your body before you do that aerobic segment with us. So that's 4 more, that's 3 more, that's 2 more, and march it out in your place. March is 8, 7, 6, 5, 4, 3, 2, and last 8. We are starting the step called the step touch, where you will move to the side and come back. Are you ready to go slowly with us? 5, 6, 7, and go. It's 8 and back. Come back to your place and one more time. Ready to go? 5, 6, 7 and speed it up. And back. And 7, back. 6 and back. 5, back. 4, back. 3, back. Whenever you get those leg work right, then add those arms. 8, 7, 6, 5, 4, 3. Taking these arms up now. It's 8, 7, 6, 5, 4, 3. Single arm. Let's go. 8, 7, 6, 5, 4, 3. Let's double the step now. Go. 1, 2, 3. And again. Go. 1, 2, 3. And 4 more to go. 4 more. 3 more. Are you ready to add that knee? Lift that knee up now. It's 8 and 7 and 6 and 5. Lifting that knee nice and high. And 3 more. 2 more. And change it into 4 steps. That's 1, 2. Keep going. 3. And let's go back. 1, 2, 3. And let's go. 2 arms. Up, up, and up. 1, 2. And a jump on 2. So it's 1 and a hop. And 3 and 4. And it's 1 and a hop. 3, 4. Go. 1, hop. 3, 4. 1, hop. 5, 6 and heel legs. Heel and heel. And heel and heel. Pushing that leg down. And 4 more to go. It's 4 more. It's 3 more. 2 more. And taking the arms up now. 8 and cross that leg. 7 and 6 and 5. Don't forget to keep breathing. 4 more. 3 more. Watch. Front, side, side. Let's do it slowly now. Front, together. Side, together. Together. Taking it back. Front, back. Take it to the side and tap. Side again. Are you ready? Let's speed it up now. Front, side. Front and back. Front, side. Remember, don't use those arms till you've got this leg work right. Once you have those legs right, you can add those arms. Like now, let's go. Take those arms up. Add it now. Remember, keep it in line with your shoulder. Press it in. That's 4 more. 3 more. 2 more.
ఏ సీజన్లోనైనా మన దగ్గర ఎలాంటి నగలు ఉన్నా లేకపోయినా మన నగల పెట్టెలో కంపల్సరీగా ఉండాల్సినవి శాండిలియర్ చెవిరింగులు. ఇవి చూడడానికి ఇటు మోడర్న్గాను అటు సాంప్రదాయబద్ధంగాను ఉంటాయి. ఏ పార్టీస్ మీద ఏ డ్రెస్సెస్ వేసుకున్నా సరే శాండిలియర్ చెవిరింగులు ఇట్టే మ్యాచ్ అయిపోతాయి. దీనికి కలర్తో ఎటువంటి సంబంధమూ ఉండదు. ఇప్పుడు మీకు నేను పార్టీ వేర్లో చూపిస్తాను కొన్ని వెరైటీ. ఇది బనారసీ ప్యాచ్ వర్క్తో హెవీ జర్దోజీ వర్క్ చేసిన పార్టీ వేర్. ప్యూర్ జార్జెట్ మీద బ్లాక్ ప్రింట్. మీకు ఒక సైడ్ మొత్తం హాఫ్ మోటివ్స్ యూస్ చేసాము, ఒకవైపు ఏమో రన్నింగ్ డిజైన్. ఇదేమో రన్నింగ్ డిజైన్, మీకు ఒకవైపు ఏమో ప్యాచ్ వర్క్ వచ్చింది. ఇది సెమీ కాలర్, ఒకవైపు ప్యాచ్ వర్క్ వచ్చి నెక్స్ట్ కిందేమో పింటెక్స్ వచ్చింది. మీకు ఇటువైపు అన్ని 3-4 వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసాము. ఇవేమో డయాగ్నల్లో వచ్చాయి, ఇవేమో మీకు స్ట్రైట్ లైన్లో వచ్చాయి, ఇవేమో వర్టికల్ లైన్స్లో వచ్చాయి. సో ఒకవైపు జామెట్రిక్ యూస్ చేసాము, సో ఒకవైపు ఏమో కంప్లీట్గా ఇది క్రీపర్స్ యూస్ చేసాము. వెరీ టిపికల్ ఇండియన్ మోటివ్. దీని తాలూకా దుపట్టా మీకు బ్లాక్ ప్రింట్, ప్యూర్ షిఫాన్ మీద బ్లాక్ ప్రింట్, డబుల్ కలర్. అండ్ ఇదేమో క్రేప్, ప్రింటెడ్ క్రేప్లో మీకు బాటమ్, సెల్ఫ్ మోటివ్స్ ఉన్న బాటమ్ అండి. ఇది మీకు ఏ ఒకేషన్ కన్నా బాగుంటుంది, రైట్ ఫ్రమ్ మ్యారేజ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఈవినింగ్ పార్టీస్. మీకు ఇప్పుడు మామూలుగా జర్దోజీ అవి కాకుండా వుడెన్ వర్క్ కూడా చాలామంది లైక్ చేస్తారు. సో ఇది వుడెన్ బ్లాక్స్తో ట్రై చేసాము, వుడెన్ బీడ్స్తో. ఇట్స్ షార్ట్ కుర్తీ విత్ పటియాలా. స్లీవ్స్కి ఏమో చెక్స్ వచ్చింది. కంప్లీట్గా యోక్ ఏమో ఫుల్ యోక్ రెడీ చేయకుండా జస్ట్ పార్షియల్ యోక్ని కంటిన్యూటీ ఇచ్చాము. దీంట్లో ఏమో ఎలివేటెడ్ బీడ్స్ యూస్ చేసాము. మిగతాది జర్దోజీ వర్క్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వుడెన్ అండ్ జర్దోజీ వర్క్. దీనికి దుపట్టా ఏమో అదే మావ్ కలర్, చెక్స్ ఆల్ ఓవర్ వచ్చింది విత్ పటియాలా బాటమ్. ఇదే వుడెన్లో మీకు ఇంకా వెరైటీస్ కావాలంటే మామూలుగా వెస్ట్రన్స్లో వుడెన్ బీడ్స్ ఎక్కువ బాగుంటాయి. ఎవరైతే వుడెన్ బీడ్స్ కాంబినేషన్లో ఇండియన్ వర్క్ అండ్ బట్ వెస్ట్రన్ కట్లో యూస్ చేయాలనుకున్నారో ఆ టైప్ వాటికి ఇది మేము చేసామండి. ఇది స్టోన్స్ యూస్ చేసాము దీంట్లో. ఇవన్నీ స్టోన్స్, యూ క్యాన్ సీ దిస్. దీనికి బీడ్స్ యూస్ చేసాము, యూస్ చేసి వుడెన్ బటన్స్ అనమాట. ఇది జనరల్గా ఏంటంటే వెస్ట్రన్ కట్కి ఎక్కువ బాగుంటుంది విత్ స్టోల్ అలా యూస్ చేయడానికి. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్, దీనివల్ల ఫాల్ కూడా చాలా బాగుంటుంది. స్లీవ్స్కి జస్ట్ సింపుల్ వర్క్ ఇచ్చాము. సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లెయిన్. సో ఇది ఈవినింగ్ గౌన్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్యారలల్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఈ వర్క్ మోర్ ఎంఫసిస్ అవ్వడానికి మిగతా ఫ్యాబ్రిక్ అంతా ప్లెయిన్ పెట్టాము. అలాగే ఇది కూడా ఒక వెస్ట్రన్ స్టైల్ కోసం చేసిన టాప్. ఇది కంప్లీట్ బీడ్ వర్క్, జర్దోజీ అండ్ స్టోన్స్ యూస్ చేసాము. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఇది ప్యూర్ జార్జెట్ మీద వర్క్. ఎంత హెవీ వర్క్ అయినా మనకి జార్జెట్ విత్ స్టాండ్ అవుతుంది. ఎంపైర్ లైన్ వరకు హెవీ వర్క్ వచ్చింది. సో బేసికల్గా ఏంటంటే ఇది మీకు వెస్ట్రన్ స్టైల్లో ఎక్కువ బాగుంటాయి. దీనికి స్లీవ్స్ కూడా హెవీ వర్క్ వచ్చింది. సో దీనికి చుడిదార్తో షార్ట్ కుర్తాగా కూడా వేసుకోవచ్చు, అదర్వైజ్ ప్యారలల్ మీద వేసుకోవచ్చు, లెగ్గింగ్స్ మీద వేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇండో వెస్ట్రన్ టైప్లో మీకు వస్తుంది ఇది. సో నెక్స్ట్ మనం బీడ్ వర్క్ చూడాలంటే జర్దోజీ అవి కాకుండా సింపుల్ బీడ్ వర్క్ కావాలి అనుకుంటే గ్రాండ్లోనే ఇది బాందినీ చేసిన ఫ్యాబ్రిక్. ఇది ఇట్స్ అ ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్, దాని మీద బీడ్ వర్క్ వచ్చింది. ఓన్లీ బీడ్స్ యూస్ చేసాము కలర్ఫుల్గా ఉండడం కోసము. దీంట్లో ఉన్న కలర్స్నే వాడుకుంటూ ఎల్లోని హైలైట్నింగ్గా పెట్టుకున్నాము. మిగతాది ఆరెంజ్ అండ్ పర్పుల్ జస్ట్ మినిమం యూస్ చేసాము.
అండ్ దీని దుపట్టా ఏమో మల్టీ కలర్ వస్తుంది విత్ సమ్ బీట్స్ హియర్ అండ్ దేర్ బుటీస్ లాగా. ఇట్స్ ఐడల్ ఫర్ దిస్ సీజన్. బ్రైట్ కలర్స్ యూస్ చేయడానికి వింటర్స్ అండ్ రైనీ సీజన్స్ బాగుంటాయి. అండ్ అగైన్ ద సల్వా వుడ్ బీ ఆఫ్ ప్లెయిన్ కలర్. బీట్ వర్క్లోనే మీకు ఇది ఒక వెరైటీ. సామాన్యంగా ఎక్కువ గోల్డ్ ఇష్టపడని వాళ్ళు బీట్ వర్క్ చేయించుకుంటే ఫ్లాషీగా ఉండదు అండ్ ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్ ఫ్యాషన్. సో ఇది మొత్తము కట్ వర్క్ వచ్చింది నెక్ అండ్ ఇట్స్ వర్క్ విత్ బీడ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ వెల్వెట్ థ్రెడ్స్ యూస్ చేసాము. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ప్యాటర్న్. మీరు చూస్తే ఇట్స్ లైక్ it's got a cut design here and the same design is repeating here, and it's got little tassels here and ఇది కొంచెం డల్ గ్రీన్ వచ్చింది కాబట్టి we are giving a very bright shade of dupatta. 2 colors. దీనికి కంప్లీట్గా కింద కట్ వర్క్ వచ్చింది with full of tassels. వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇప్పటిదాకా ఎన్నో కొత్త ఆర్ట్స్ చూసారు, క్రాఫ్ట్స్ కూడా చూసారు మా ప్రోగ్రాంలో. మరి అన్నీ ట్రై చేస్తూనే ఉన్నారు కదా. ఈ రోజు కూడా ఒక కొత్త ఐటెంతో మళ్ళీ మేము అందరికి వచ్చేసాం. మరి జయ గర్మన్తో ఉన్నారు. ఏ ఐటెం చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. సో జయ గారు, ఈ రోజు మాకు ఏం చేసి చూపిస్తున్నారండి? ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో టై అండ్ డై ఫ్యాబ్రిక్ కలర్స్ తో. మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా? క్లాత్, థ్రెడ్, ఓకే, కలర్స్, బ్రష్. ఫస్ట్ మనం స్క్వేర్ తీసేసుకోవాలి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత సన్నగా ఎంతవరకు ఫోల్డ్ చేయొచ్చు అంతవరకు మనకు థ్రెడ్ తోని మనం చుట్టుకోవాలండి. ఒకే చోటుకొని కొంచెం గ్యాప్ అది వెడల్పు కట్టుకోవాలి. మనకి ఎన్ని కలర్స్ చేయాలనుకుంటే అన్ని కలర్స్ చేసుకోవాలండి. అంటే యూజువల్గా టై అండ్ డై అంటే వేడి నీళ్ళలో డిప్ చేసి అవి కెమికల్ కలర్స్ అండి. ఇవి కెమికల్స్, అవి ఈ కలర్స్ కావు, ఫ్యాబ్రిక్ కలర్స్ కదా. ఓకే, మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను 4 కలర్స్ తో చేస్తున్నానండి. సో 4 థ్రెడ్స్, 4 టైమ్స్ మనం థ్రెడ్స్ ని కట్టుకోవాలి. సో టై అండ్ డై ఫ్యాబ్రిక్ కలర్స్ తో మీరే ట్రై చేశారా ఫస్ట్? లేదండి, ఆల్రెడీ ఉంది, ఇలా ట్రై చేయాలి. ఓకే ఓకే. సో 4 కలర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి 4 టైమ్స్ మనం థ్రెడ్స్ ని థ్రెడ్ నాట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము కలర్స్ అన్ని కొంచెం కలుపుకోవాలండి. కొంచెం కలర్ వేసేసుకొని వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవాలా? వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ వేసేస్తున్నాం. ఓకే, సో థ్రెడ్స్ మధ్యలో ఉండే గ్యాప్ ని మనం కలర్ చేసుకోవాలండి. మరి ఇది చాలా డైల్యూట్ చేస్తున్నాం కదా, ఒకసారి వాష్ చేస్తే ఆ కలర్ ఉంటుందా? పోదండి, అలానే ఉంటుంది. ఇలాగే అలానే ఉంటుంది. అంటే చాలా వరకు పెయింటింగ్స్ మనం వాష్ చేసిన తర్వాత కలర్ తగ్గుతూ ఉంటాయి. ఏం తగ్గదండి, ఉంటుంది అలానే. ఇప్పుడు ఒక గ్రీన్ అయిపోయింది కదండి, ఎల్లో. ఓకే, సో సేమ్ ప్రాసెస్ లో బాగా డైల్యూట్ చేసుకుని మనం కలర్స్ ని మధ్యలో వేసేసుకోవాలి. సో ఈ థ్రెడ్ మీద వేయకూడదు, థ్రెడ్ మీద వేయకూడదండి. అక్కడ వైట్ వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ మనకి ఏ కలర్ ఉందో క్లాత్ ఆ కలర్ ఉంటుంది. ఓకే, సో థ్రెడ్ కట్టిన చోట మాత్రం దాన్ని వదిలేసి మిగతాది చేసుకోవాలి. ఎల్లో తర్వాత ఆరెంజ్. అంటే ఇప్పుడు ఇది మనం వేసిన తర్వాత డ్రై అయిన తర్వాత ఓపెన్ చేయాలా? లేదండి, ఇలా చేసుకోవచ్చండి. ఓకే, సో మన థర్డ్ కలర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కదా. లాస్ట్ ఈ కలర్ ఇస్తుంది, మెజెంటా ఇస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది. వేసిన 4 కలర్స్. ఇలా అయితే కలర్ కూడా ఎక్కువ పట్టదేమో కదా? పట్టదండి, కలర్ కూడా ఎక్కువ పట్టదు. ప్రెస్ చేసేసుకుంటే మనకు కలర్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఓ, సో కలర్స్ అన్ని బాగా ప్రెస్ చేస్తున్నారు అది అబ్జర్వ్ చేసుకోవడానికి కలర్. ఒక్కొక్క కలర్ ప్రెస్ చేసిన తర్వాత మనం చేతులు కడుక్కొని చేసుకోలేకపోతే కలర్ అంటకుండా ఉంటుంది. స్ట్రైట్గా కట్టుకున్నామని ఇప్పుడు మనం అన్నోట్ చేసేస్తున్నాం. నాట్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు. ఓకే, సో లాస్ట్ నాట్ కూడా ఇంకా తీసేస్తున్నాం కదా. కొంచెం లైట్గా వచ్చిందండి. వావ్,
అంటే ఇది మిగతాది మనం ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ పెడితే మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ వచ్చేది. ఓ వాటర్ ఎక్కువ వేయడం వల్ల డిఫరెన్స్ వస్తుందా? Different. ఓకే, మాకు ప్యాటర్న్ అయితే అర్థమైపోయింది. సో ఇంకా బాగా అంటాలంటే మనం ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా కొంచెం యాడ్ ఎక్స్ట్రా చేస్తే యాడ్ చేసుకుంటే ఫస్ట్ ఇది వచ్చినట్టు వస్తుంది అనమాట. ఫస్ట్ ఇది చాలా బాగా వచ్చిందండి. అలా వచ్చేస్తాను. చాలా బాగుంది. సో కెమికల్స్ యూస్ చేయకుండా, ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా జస్ట్ మనం ఫ్యాబ్రిక్ బెడ్షీట్స్ చేసుకోవచ్చు, పిల్లో కవర్స్, డ్రెస్సెస్, వైట్ క్లాత్ తీసుకొని ఇలా చేసుకోవచ్చు. టై అండ్ డై డ్రెస్సెస్ ఇలా ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా యూస్ చేసినాం కాబట్టి ఈజీగా కూడా అయిపోతుంది. నాకు చాలా బాగుంది. సో చూస్తున్నట్టయితే ప్యాటర్న్ అయితే మనకు వచ్చేసింది. ఫస్ట్ గ్రీన్ ఎలా అయితే వచ్చిందో మిగతా కలర్స్ కూడా అలాగే రావాలి. అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కనుక మనం మ్యాచ్ చేస్తే ఇలాగే వస్తుంది. వెల్, థ్యాంక్ యూ సో మచ్ జయ గారు. ఇది మేము చూసామండి ప్యాటర్న్, కానీ మీరు చెప్పిన స్టైల్లో చూడలేదు. సో ఈజీ మెథడ్ చూపించారు మాకు. తప్పకుండా అందరూ ట్రై చేసి చూస్తారు, ఈజీగా ఉంది కాబట్టి. ప్యాటర్న్ కూడా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మరో ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ ఐటెంతో మళ్ళీ కలుసుకుందాం. పండిన బొప్పాయిలోనూ పచ్చి బొప్పాయిలోనూ పోషక విలువలు, ఔషధ విలువలు సమృద్ధవంతంగా ఉంటాయి. అంచేత బొప్పాయి అటు పచ్చిదైనా ఇటు పండినదైనా మంచిదే. టేస్ట్ మాట అట్టుంచితే బొప్పాయి రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. పిటీరియాసిస్ రోజియా అనే చర్మ వ్యాధి తగ్గడానికి ఆయుర్వేద చికిత్స. పిటీరియాసిస్ రోజియా అనే వ్యాధిని ఆయుర్వేదంలో పుండరీక కుష్ఠము అని పేర్కొన్నారు. చర్మం పైభాగంలో పుండరీక దలోపమం అని అన్నారు. అంటే తామర ఆకు యొక్క ఆకారంలో ఉండే ఎర్రటి దద్దు ఏర్పడడం అనేది దీంట్లో ముఖ్య లక్షణం. ఇది నిరపాయకారమైన అత్యంత సామాన్యమైన చర్మ వ్యాధి. ఇది ముఖ్యంగా యుక్త వయస్కుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యంగా అంటువ్యాధి కాదు, ఏ ఇతర రకాల ఆర్గానిజమ్స్ వల్ల అంటే బ్యాక్టీరియా, వైరస్, ఇతర కారణాల వల్ల వచ్చే వ్యాధి కాదు. రక్తంలో ఏర్పడే మార్పుల వల్ల, దోషం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది తనంతట తానుగా శమింపబడే వ్యాధి, అంటే సెల్ఫ్ రెమిటెడ్ డిసీజ్ అంటారు. అంటే ఎటువంటి చికిత్స తీసుకోకుండా కానీ కొన్నిసార్లు తనంతట తానే తగ్గిపోయే లక్షణం ఉన్న వ్యాధి. అయితే 2 నుంచి 8 వారాల్లో ఇది తనంతట తానే తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో అంతకంటే ఎక్కువ 12 వారాలు దాటి కూడా ఈ వ్యాధి అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పిటీరియాసిస్ రోజియా లక్షణాలు ఆయుర్వేద పరంగా చూస్తే సశ్వేతం రక్తపర్యంతం అని అన్నారు. అంటే మధ్య భాగంలో తెలుపు వర్ణంలో ఉండి, పల్లంగా ఉండి, చుట్టూ ఎరుపు రంగుతో కూడిన ఉబ్బెత్తు ప్రాంతం ఏర్పడడం అనేది దీంట్లో ముఖ్య లక్షణము. ఈ విధంగా మధ్యలో తెల్లగా చుట్టూ ఎరుపు వర్ణంతో కూడిన దద్దు ఏర్పడితే దీన్ని హెరాల్డ్ ప్యాచ్ అని అంటారు. దీన్నే ఆయుర్వేదంలో పుండరీక దలోపం అని ప్రత్యేకంగా చెప్పారు. ముందుగా 2 నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే దద్దు ఒక్కటి మాత్రమే ఈ పుట్టపై భాగంలో ఏర్పడుతుంది. ఇది 2 నుంచి 3 వారాల్లో ఏర్పడుతుంది. 3వ వారము తర్వాత ఇదే విధంగా ఉండే మచ్చలు ఈ శరీరం అంతా, ముఖ్యంగా ఛాతీపై భాగంలో ఏర్పడతాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఈ రిబ్స్ భాగం నుంచి మొదలయ్యి కిందికి పాకుతుంటాయి. దీన్ని దూరం నుంచి కనుక చూస్తే ఇది క్రిస్మస్ ట్రీ ప్యాషన్ అని అంటారు. 4 నుంచి 6 వారాల తర్వాత ఈ ఛాతీపై భాగంలో, పుట్టపై భాగంలో ఉండే ఈ హెరాల్డ్ ప్యాచెస్ లేదా ఈ దద్దులు అనేవి తమంతట తామే తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఈ దద్దులు ఏర్పడినప్పుడు ఆ భాగంలో దురదతో పాటు కొంచెము మంట, అదేవిధంగా ఆ భాగంలో చర్మము పొలుసుల్లాగా ఊడడం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు 6 వారాల తర్వాత తగ్గినప్పటికీ మచ్చలు బిగిలిపోకుండా ఉండడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారంగా మనము ఒక యోగము, అత్యంత ప్రభావవంతంగా అది పనిచేసే యోగం మనకు ఆయుర్వేదంలో చెప్పారు. దీన్ని త్రిఫలాది యోగము అంటారు. ఈ త్రిఫలాది యోగము తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, పిప్పళ్ళు, వాయు విడంగాలు. వీటన్నిటినీ సమాన భాగాలుగా గ్రహించి విడివిడిగా ఒక్కొక్క దాన్ని మెత్తటి చూర్ణం చేసుకుని దాని తర్వాత అన్నిటినీ కలిపి ఒక సీసాలో భద్రపరుచుకుంటే మనకి త్రిఫలాది యోగము తయారవుతుంది. ఇది కేవలము ఈ పుండరీక కుష్ఠము లేదా పిటీరియాసిస్ రోజియా అనే కాకుండా మామూలుగా వచ్చే రకరకాల ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతల్లో చాలా చక్కగా పనిచేస్తుంది.
ఇలా తయారు చేసుకున్న ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి, అంటే ఒక చెంచా తేనె కలిపి విషమ భాగము నెయ్యి, అంటే అర చెంచా కానీ లేదా 2 చెంచాల నెయ్యిని కలిపి లేహ్యంలాగా తయారు చేసుకుని దాన్ని కొద్ది కొద్దిగా నాకుతూ మింగుతుంటారు. ఇలా ప్రతిరోజు ఉదయం పూట చేస్తూ ఉంటే కొద్ది వారాలలో, అంటే ఇది ఈ తీవ్రత ఎక్కువగా ఉండి దురద, పొలుసులు ఎక్కువగా రాలడము, మచ్చ ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇది సులభమైన ఆయుర్వేద యోగము, ఎవరికి వారే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర దుర్లక్షణాలు కానీ లేకుండా ఉంటాయి. మబ్బుకి కురవాలని ఆశ, నేలకి పండాలని ఆశ, పువ్వుకి పుయ్యాలని ఆశ. అలాగే జీవితంలో మనం పడిన లేవాలన్న ఆశ ఉండాలి. అది సహజం, ఎందుకంటే ఆశ అనేది జీవితాన్ని పోయించే పరిమళ సుగంధం. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. విత్ దిస్ నేను మీ సునైనా సైనింగ్ ఆఫ్ ఇన్ నవ్య, సెలబ్రేటింగ్ వుమెన్హుడ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,000. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com.